ఏపీ శాసన మండలి సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. అధ్యక్ష, గౌరవ మాజీ విద్యాశాఖ మంత్రి గారిని అడిగేది ఏంటంటే ఆధారాలు ఉంటే ఇమ్మనండి, ఎంక్వైరీ చేస్తా. ఓకే, లెట్ హిమ్ గివ్ ప్రూఫ్. ఐల్ పుట్ ఎంక్వైరీ. అరే మళ్ళీ ఆరోపణలు ఎడి చేస్తాడబ్బా బొత్స గారు, ఆరోపణలు ఎడి చేస్తాడండి, ఎవరో బెదిరించాడు, ఇవన్నీ ఆధారాలు ఇమ్మని ఎంక్వైరీ చేస్తా. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మెంబర్. ఐల్ పుట్ ఎంక్వైరీ నౌ. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఐఎమ్ రెడీ నౌ. ఎంక్వైరీ రెడీ ఉన్న ఆధారాలు ఇమ్మనండి. ఒకటైనా ప్రూఫ్ ఉండాలి కదా సార్. రాంగోపాల్ రెడ్డి గారు ఎంక్వైరీ చేసాక సిద్ధంగా ఉన్నా. ఎంక్వైరీ చేస్తా, 100% చేస్తా. ఎంక్వైరీ ఆర్డర్ చేస్తా. రాంగోపాల్ రెడ్డి ల్యాప్టాప్ నా దగ్గర ఉంది, గ్రీన్ చెప్పిస్తా. రాంగోపాల్ రెడ్డి గారు ఒక్క ఆధారాలు కూడా మీరు ఎంక్వైరీ చేసినట్టు ఏంటి సార్ ఇది? అంటే మీరు ఎదంటే ఆరోపణలు చేస్తారు. ఎట్లవుతుంది అధ్యక్ష? ఆయన ఏమన్నారు, ఎవరో బెదిరించారు, భయపడిచ్చారు, వాళ్ళు రాజీనామా చేసి పారిపోయారు అన్నాడు. అవును, ఎవరు చెప్పారు మీకు అది? ఎవరు చెప్పారు అధ్యక్ష? గౌరవ సభ్యుడు ఎవరు చెప్పారు చెప్పండి. మాజీ డీసీ గారు ఫోన్ చేశారా? వాట్సాప్ మెసేజ్ పెట్టారు చెప్పండి. మీలాగా ఫోన్ ట్యాపింగ్ నేను చేయం కదా, పెట్టమనండి, వివరాలు ఇవ్వనండి. ఐ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. ఐ ప్రామిస్. ఎల్ఓపి గారికి నేను ప్రామిస్ ఇస్తున్నా. ఐ విల్ టేక్ యాక్షన్. ఆధారాలు ఇవ్వనండి సార్, ఏదో ఇమ్మనండి. ఒక ఆధారాలు ఇచ్చి ఫలానా వ్యక్తి అనిత గారు ఫోన్ చేశారు, లోకేష్ ఫోన్ చేశారు, స్వామి గారు ఫోన్ చేశారు, ఏదో ఉండాలి కదా. లేకుండా సింపుల్ గా ఇట్లా ఏదో సృష్టించి ఎవరో రాజీనామా చేయమన్నాడు. ఏంటి సార్ ఇది? మీరు కూడా పెద్దలు, ఎన్నోసార్లు మంత్రిగా చేశారు ఎల్ఓపి గారు. యూఆర్ వెరీ సీనియర్ లీడర్. లోకేష్ గారు, దిస్ నాట్ ఫేర్. ప్లీజ్ క్లోజ్ చేయండి. ముందుకెళ్ళండి, సరే ముందుకెళ్ళండి. నేను వెళ్ళిపోతున్నా సార్. యాక్చువల్గా సార్ సబ్జెక్ట్ లో ముందుకెళ్ళమని. సబ్జెక్ట్ లో ముందుకెళ్ళమని సార్. ఒక్క నిమిషం సార్. నేను మీరు వేరే విధంగా అపార్థం చేసుకోవద్దు. నేను ఒకటే చెప్తున్నా సార్. 19 మంది వైస్ ఛాన్సలర్లలో ఒకేసారి 17 మంది వైస్ ఛాన్సలర్ చెప్పండి సార్. 17 చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా క్లోజ్ చేయండి, ముందుకెళ్ళండి. ఒక్క మాట ఆన్సర్ సార్. వేరే దానికి వెళ్ళండి. హలో, 19 మంది వైస్ ఛాన్సలర్లు మీరు ముందుకెళ్ళకపోతే సభను డిస్కస్ క్లోజ్ చేస్తా. లేదు అయిపోయింది సార్. మీరు ముందుకెళ్ళకపోతే డిస్కషన్ క్లోజ్ చేస్తా. నేను కాంట్రవర్సీ అసలు మాట్లాడట్లేదు సార్. నేను ఫ్యాక్ట్స్ సార్. జగన్మోహన్ రెడ్డి బంధువులు, జగన్మోహన్ రెడ్డి మేనత్త కోడళ్ళు వీళ్ళంతా కలిసి వైస్ ఛాన్సలర్ గా ఉండారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారని చెప్పి వాళ్ళు నైతిక బాధ్యత వహించి ఈ ఓటమి మాది గారి బాధ్యత అని చెప్పి రాజీనామా చేశారు. వాళ్ళు మీరు బెదిరించిండే కాదు అది. ఎవరా మీ ఆత్మహత్య అదే రామ్ గోపాల్ రెడ్డి గారు నా